9,000 కోట్లు 9 రోజులు. ఇది తెలంగాణ రైతులు గమనించాలి. మళ్ళీ మాకున్న ఇక్కడున్న మా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? ఆ రోజు కేసీఆర్ గారు చేసిన అప్పులకు మాకు బ్యాంకులో అప్పులు ఇచ్చేటోడు దొరకలేడు. ఎందుకంటే బ్యాంకులు దర్వాజాలు బంద్ చేసిపోయారు వీళ్ళు. ఎవరు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు. ఆ రోజు 9 ఏళ్ళలో మొత్తం సంకనాకిపించారు. రాష్ట్ర ఖజానానంతా సంకనాకిపోయింది మొత్తం. ఏం లేదాడ, తవ్వుదామన్నా బొక్కలు కూడా లేవు. మనం ఎవరన్నా బొంద పెడితే 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పోతే ఆ బొంద తవ్వుతే బొక్కలన్నా దొరుకుతాయి. ఆడ ఇక్కడ బొక్కలు కాదు కదా, బొక్కల చూర కూడా లేదు. ఇక్కడ అంత సంకనాకిపించేసారు. రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు. రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు.